ఈ యొక్క గుంటూరు ప్రజలు ఓడిపోయారు. వాళ్ళని ఓడించారు వీళ్ళందరూ కలిసి. 5 ఏళ్ళు ఉండమని మా కార్పొరేట్ని గెలిపిస్తే వాళ్ళని లాక్కొని ఓడిపోయారు. రేపొద్దున నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇష్టం లేదు. రాష్ట్రపతి పరిపాలన పెడితే ఎవరు ఓడిపోయినట్టు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయినట్టు. వాళ్ళకి ఇదేం ప్రజాస్వామ్యం అండి? దళిత ఎంపీ ప్రయాణం చేసేటువంటి బస్సును మొదలు కొడతారు. జనసేన అధ్యక్షుడు కాన్స్టిట్యున్సీలో, జనసేన పార్టీ కాన్స్టిట్యున్సీలో గురుమూర్తి గారు ప్రయాణం చేస్తున్న బస్సును అడ్డుకుంటారా? వాళ్ళ కార్పొరేట్లను తీసుకెళ్లి డిప్యూటీ మేయర్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని నేను అంటుంది ఏంటంటే, ఇది అల్టిమేట్ గా బలవంతుడి నుంచి రక్షించాల్సినటువంటి చట్టాలు ప్రభుత్వం దగ్గర చుట్టాలుగా మారిపోయింది. సో అందుకని ఇది ఎవరు కూడా ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి మహానుభావులు మేమంతా కలిసి చట్టాలు చేసి ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించేటువంటి పరిస్థితి రాకపోతే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అంటున్నారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, మేయర్ డిప్యూటీ మేయర్ పోస్టులు ఎందుకని? ఇంకా సీఎంలు డిప్యూటీ సీఎంలు చీఫ్ సెక్రటరీ ఉన్న గవర్నర్ పరిపాలన చేసుకోవచ్చు కదా. సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎందుకండి? మేయర్ డిప్యూటీ మేయర్ ఈ టౌన్లో అవసరం లేనప్పుడు రాష్ట్రం కూడా అవసరమా? ఇవాళ చట్టం ఉంది, 370 మంది ఎంపీలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నేనే రాజుని 30 ఏళ్లు ఈ దేశానికి ప్రధానమంత్రిని అని చెప్పి ఆయన చట్టం చేసుకుంటే ఏముంది? పార్లమెంట్లో గవర్నర్ రాష్ట్రపతి, ఆయన నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముద్రేస్తే ఇంకేముంది? దేశం అవుట్. అందుకని నేనంటుంది ఏంటంటే, వ్యవస్థలో మీరు కూడా మంచిది అనాలి, చెడు అనాలి. మీరు కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి విడిపోయారు. మీరు కూడా ఛానల్స్ మంచి మీరు ఏమంటున్నారు? మా ఛానల్ వచ్చి మా గురించి అవుతున్నాయి, వాళ్ళ ఛానల్ వచ్చి వాళ్ళ గురించి అవుతున్నాయి. న్యూట్రల్గా ధైర్యంగా మాట్లాడే ఛానల్స్ ఆడున్నాయి. అందుకని ఏంటంటే, ఈరోజు మా ఆవేదన ఏంటంటే, 24 మంది మాకు నిలబడ్డారనేది కాదు. రేపు దీన్ని 24 2 కావచ్చు, 6 కావచ్చు, 30 కావచ్చు. కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కు వచ్చారనుకోండి, ఏమి శిక్ష చేయాలి వాళ్ళకి? అప్పుడు మళ్ళీ మేము వాళ్ళు అవిశ్వాసం పెడతారనుకో, మా పార్టీకి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు మా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఇస్తే ఇంక వేరే ఛాన్స్, ఇంక దానికి ఏం చెబుతాము? ఇదంటే ఏదో విప్పుకి అగనెస్ట్గా జరిగిన ఎన్నికలు, ఇది స్టాండింగ్ కమిటీ. రేపొద్దున డిప్యూటీ మేయర్లన్నీ కూడా విప్పుకి అనుగుణంగా నడగాలి. విప్పుని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటాము. అందుకని నేనంటే ఏంటంటే, హైకోర్టు సుప్రీంకోర్టులు ఎన్ని చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కెపాసిటీ ప్రభుత్వాలకు లేనప్పుడు ఏం చేయాలి? అది ఇంక ఎన్ని అవసరమా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్ని అవసరం? సీఎం పోస్ట్ ఉంటే చాలుగా ఇవన్నీ. ఎమ్మెల్యేలు కూడా ఎందుకు? ఎమ్మెల్యేలు కూడా సామంతరాజులు కూడా ఎక్కడ లేదు, ఎమ్మెల్యేకి గౌరవమే లేదు. అందరూ సీఎం చుట్టూ తిరగాల్సిందే. ఒక సీఎంకి అందరూ డైరెక్ట్ ఓట్లేస్తే పోతుంది కదా, ప్రధానమంత్రికి డైరెక్ట్గా ఓట్లేస్తే పోతుంది. ఇంక వ్యవస్థ అంతా ఎందుకు? ఎమ్మెల్యే గారు అయ్యండి, డిప్యూటీ మేయర్ వాళ్ళ పోస్టులు ఎందుకు అంటున్నాడు? పైగా మాకు అల్టిమేట్ ఇచ్చాడు మా కార్పొరేటర్లకి, ఇవాళ తెలుసుకోండి అని. ఏంటి వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ప్రజాస్వామ్యంగా నీ యొక్క వాటిని ఇప్పుడు మేము ఉన్నాము, ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చారు 75 కోట్లు. మా మేయర్, మా డిప్యూటీ మేయర్ గారు మీ ప్రభుత్వాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. ఆర్ఓబి తీసుకొచ్చారు ఇన్నర్ రింగ్ రోడ్లో, వీళ్ళు అప్రిషియేట్. ఎందుకంటే మీరు భాగస్వాములు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులు ఉన్నారు, మీ మీద ఆధారపడినారు నరేంద్ర మోడీ. మీకు అదృష్టం కలిసి వచ్చింది. పోయినసారి మాకు 22 మంది ఉన్నా కూడా మాకు అదృష్టం కలిసి రాలా, మా మీద నిలబడే ప్రభుత్వం రాకపోయింది. ఇప్పుడు మీరు 16 మంది గెలిచినా కూడా మీ మీద నిలబడే ప్రభుత్వం ఉంది. అందుకని నేనంటే ఏంటంటే, మీరు దాన్ని వినియోగించుకుంటున్నారు. మాకు ప్రజలు అవకాశం ఇచ్చినా కూడా మాకు సెంటర్లో మొట్టికాయ వేసి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి మాకు లేకుండా పోయింది. అందుకని నేనంటే ఏంటంటే, దిస్ ఈజ్ టోటల్లీ మాకు 24 మంది మాతో ఉన్నారు, మమ్మల్ని ఓడించారని డెఫినెట్గా చెప్తున్నాం కదా. ఈ 15 మంది 16 మంది వెళ్ళిన వాళ్ళ మీద మట్టికి డెఫినెట్గా మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ బట్టి సస్పెన్షన్ వేటేస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ కోసం మంచిగా ఉండి కొన్ని వాల్యూస్ ఉన్నటువంటి కార్పొరేట్స్ కూడా సీట్లను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పొద్దునుంటున్నారు, మధ్యాహ్నం ఇటుపోతున్నారు, సాయంత్రం అడిపోతున్నారు, మాకు అర్థమే కావట్లేదు. అంటే అంత ప్రలోభాలు పెడుతున్నారు. అటువైపు వాళ్ళు కూడా దాదాపు ఇటు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి పడక మా వైపు ఉండేటటువంటి కార్పొరేట్లు కూడా ఉన్నారు. మేము డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టి లాగుతాం, కానీ ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ కాపలా ఉండేది. అందుకని డెఫినెట్గా ఇది ఖండిస్తున్నాం. ముఖ్యంగా యాటిట్యూడ్ ఆఫ్ ది ఆనరబుల్
మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారికి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకి, వాళ్ళకి ఇదేందో ఒక ఆయన వేటని అన్నారు కదా, ఎవరు ఆయన పేరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఇక వ్యవస్థలో ఏముంది, రేపు పొద్దున ఇక గుంటూరు నగరపాలక సంస్థలో ఇప్పుడు మనోహర్ నాయుడు గారు చెప్పారు అంత స్కామ్ జరిగిందని చెప్పి. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ ఆర్డర్ వేసి రేపు పొద్దున ఐఏఎస్ అధికారి నీ అధికారిలా కనపడుతున్నాడు. ఇది గెలుపు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు, ఇది కమిషనర్ గెలుపు. దిస్ ఎలక్షన్ హాజ్ వన్ బై ది కమిషనర్. అందుకని నేనంటుంది ఏంటంటే డెఫినెట్ గా ఈ రోజు మీ అధికారి మీకున్నాడని చెప్పి మాకున్నది, మాకు కీర్తి మా దగ్గర మేము ఉన్నప్పుడు చేసింది. ఏదైనా ఒక అవినీతి మార్పే, ఒక అవినీతి ఉందా అమ్మాయి పేరున? అమ్మాయి పేరు అంతకుముందు చేసింది మన అనురాధం చేసింది. వాళ్ళ మీద ఒక చిన్న అధికార కమిషన్ల మీద చిన్న చిన్నవి ఉన్నాయా? ఈ రకంగా కలెక్టర్ కూడా కమిషన్ చేసింది గవర్నమెంట్. మన అధికారం ఉన్నప్పుడు చేయాల. మనం అధికారం ఉన్నప్పుడు అమ్మాయి కీర్తి చేసింది, అమ్మాయి మీద ఏ నేరారోపణ లేదు. సో అందుకని ఏంటంటే అధికారులు అనేటువంటి వాళ్ళు ఈ రోజు రేపు పొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నువ్వు రిటైర్డ్ అయినా కూడా పిలిచేటువంటి మనసు మాకు కలగజేస్తున్నారు. మీరు రిటైర్డ్ అయ్యి 85 ఏళ్ళు వచ్చిన కూడా వాళ్ళ అధికారులను పిలిచి మళ్ళీ మీరు ఆ రకంగా వసూలు చేసి పరిస్థితి పెట్టేటువంటి అవకాశం మాకు ఇస్తున్నారు మీరు. అందరూ రిటైర్డ్ అయినటువంటి లైఫ్ని ఎంజాయ్ చేసేటువంటి అధికారి కావాలి మాకు. రిటైర్డ్ అయిన తర్వాత బిక్కుబిక్కుమంట ఈ రకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జీవితకాలం జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు సిలక్షన్ చూసాము. అమ్మాయి ఏంటి పరిస్థితి? ఏ పార్టీ అయిన అధికారంలో కానీ ఐఏఎస్లు అంటే ఏంటి? మీరు ఎన్నుముక పెట్టి నడిపేటువంటి అధికారులు మీరు. మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకండి? నాకు మా వైకాపా కార్పొరేటర్లు చాలా మంది చెప్పారు, దేర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ కమిషనర్, దేర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ కమిషనర్ ఆఫీస్. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. రాబోయే రామాంజన్ అయ్యాడుగా కలెక్టర్గా, మరి ఎమ్మెల్యే అయ్యాడుగా, మన జిల్లా కలెక్టర్ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు, కమిషనర్ కూడా అవుతాడేమో. అవుతాడు. పెమ్మసాని వేట, అతని కోసం వేటాడతాడు మమ్మల్ని. సో అందుకని ఇవన్నీ కూడా మీరు కొంచెం మా మాటగా గట్టిగా రాయండి, మట్టిగా స్కోలింగ్ వేయండి. ఓకే. బాగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. కార్పొరేటర్లను కాపాడుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు మూకమ్మడిగా వచ్చారు. మీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ తప్ప మిగతా ఎవరు రాలేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, డబ్బు వ్యవస్థ ఎవరి దగ్గర ఉందండి? భయపడ్డారు సార్. ఎవరి దగ్గర ఉంది డబ్బు? ఎవరిని కాపాడుకున్నారు? కాపాడుకోవడం అంటారు, దాన్ని దొంగిలించడం అంటారు. వాళ్ళు 11 మందిని కాపాడుకోవటం మమ్మల్ని అది చెప్పినప్పుడు వేటాడటమో, దొంగిలించటమో, మోసం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేయటం కోసం వాళ్ళు పాకులాడారు. మేము కాపాడుకోలేకపోయాం అంటావు నువ్వు. మా దగ్గర కాపాడుకునే శక్తి లేదు, అధికారం లేదు. మనోధైర్యం కాదు, క్యాష్ కల్పించలేకపోయారు. అక్కడ క్యాష్ పార్టీ బాగుంది.